హలో ఫ్రెండ్స్, గుడ్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరికీ తెలియజేస్తూ వస్తున్నాను. ఎప్పటిలాగే ఈ రోజు కూడా సరికొత్త వ్యాపారాన్ని తెలియజేయబోతున్నాను. వీడియో అయితే ప్రతి ఒక్కరూ చూస్తున్నారు ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోతున్నారు. చూస్తున్న ప్రతి వ్యక్తిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, మీరు లైక్ చేయండి. మీరు లైక్ చేయడమే నన్ను ఎంకరేజ్ చేసినట్టుగా భావించి ఎన్నో కొత్త వ్యాపారాలు మీ అందరూ తెలియజే ప్రయత్నం చేస్తాను. ఫ్రెండ్స్, ఈ రోజు ఏదైనా ఒక వ్యాపారాన్ని మనం చేయాలి అనుకుంటే మనం సొంతంగా మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలంటే చాలా కష్టం ఉంటుంది. అదే ఎక్కడి నుంచైనా కానీ కంపెనీ నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి మన కాడికి వస్తే మనం అమ్ముకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మంచి రేటు కూడా వస్తుంది, మంచి మార్జిన్ ఉంటుంది. కాబట్టి మనకు తక్కువ శ్రమతో ఎక్కువ ఆదాయం వస్తుంది. అలాంటి కోవకే చెందింది ఈ రోజు నాన్ వెజ్ పచ్చళ్ళు. ఈ నాన్ వెజ్ పచ్చళ్ళు డిమాండ్ మనందరికీ తెలుసు. ఒక కంపెనీ ఏం చేసిందంటే 10,000 రూపాయల పెట్టుబడితో ఫ్రీ డీలర్షిప్, అంటే ఎటువంటి డీలర్షిప్ మీరు అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. 10,000 పెట్టుబడితోటి మీరు ఎన్ని రకాల పచ్చళ్ళ కంపెనీ తయారు చేస్తున్నారు అన్ని రకాలు కొని మీ ఏరియాలో విక్రయించుకోవడం. ఇక్కడ కంపెనీ విషయానికి వస్తే మాధవి హోమ్ మేడ్ నాన్ వెజ్ పికిల్స్. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఎటువంటి రసాయనాలు లేకుండా, అలాగే వీళ్ళు సొంతంగా ఇంట్లో హోమ్ మేడ్ గా, అంటే ఎక్కడ మనం జనరల్ గా పచ్చడి తీసుకునేటప్పుడు మన ఇంట్లో ఏ విధంగా అయితే మసాలాలు చేసుకుంటామో అదే విధంగా తయారు చేసి మనకు ఎక్కువ బల్క్ మొత్తం, అంటే వ్యాపారాన్ని అభివృద్ధి చేసే భాగంలో ఏంటంటే కొంచెం చేసుకుంటుండే వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు, తెలుగు 2 రాష్ట్రాల్లో ఎక్కడైనా మీకు ఇంట్రెస్ట్ ఉండి పచ్చళ్ళ వ్యాపారం చేయాలని మీకు ఆలోచన ఉంటే అన్ని రకాల పచ్చళ్ళు, అంటే ఈ రోజు 50 గ్రాముల ప్యాకెట్లు ఉంటాయి, 100 గ్రాముల ప్యాకెట్లు ఉంటాయి, 200 గ్రాముల డబ్బాలు ఉంటాయి. ఇక్కడ ఈ రకాల దొరకనేంటూ ఏం లేదు, అన్ని రకాల పచ్చళ్ళు. ఈ నాన్ వెజ్ పచ్చడి అంటే మనకు తెలుసు, చికెన్ పచ్చడి ఉంటుంది, మటన్ పచ్చడి ఉంటుంది, అలాగే చికెన్ గోంగూర ఉంటుంది, మటన్ గోంగూర ఉంటుంది, ఫ్రాన్స్ ఉంటుంది, అలాగే ఫిష్ ఉంటుంది. ఇలా ఏ టు జెడ్ నాన్ వెజ్ సంబంధించిన లివరు, బోటి ఇలా అన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏదైతే మనకు ఎక్కువ సేల్స్ అవుతుందో వాటిని మనము కంపెనీ దగ్గర నుంచి సేకరించి మన ఉంటున్న ఊర్లోనే విక్రయించడం ఈ వ్యాపార ఉద్దేశం. మరి ఎవరికి సూటబుల్ అవుతుంది ఈ వ్యాపారం? ఏదైనా కానీ మీరు వ్యాపారం చేస్తూ ఒక షాప్ ఉంటే మీకు ఎక్సలెంట్ గా సూటబుల్ అవుతుంది. ఎందుకంటే దీనికంటూ అదనంగా ఇంకో రెంట్ పే చేయాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఆ వ్యాపారంలో భాగంగా దీన్ని కూడా కలుపుకొని అమ్ముకోవచ్చు. మీకు ఒక అదనపు ఆదాయంగా ఉంటుంది. అలాగే 10,000 రూపాయల పెట్టుబడితోనే ఈజీగా ప్రతిరోజు 3 నుంచి 3.5 వేలు కూడా ఆదాయం సంపాదించవచ్చు. ఎందుకంటే మన సేల్స్ ను బట్టి ఆదాయం ఉంటుంది. అంటే కంపెనీ ఏం చేస్తుంటే 1,00,000 రూపాయలు మీరు ఈజీగా ఎర్న్ చేయొచ్చు అని చెప్తుంది. ఇక హోమ్ మేడ్ విషయానికి వస్తే క్వాలిటీలో వీళ్ళు కాంప్రమైజ్ గారు. అలాగే రసాయనాలు మనం వాడని ముందే చెప్పుకున్నాము. కెమికల్స్ విషయంలో అలాంటి ఏమి ఉండవు, న్యాచురల్ గా తయారు చేసి విక్రయిస్తున్నారు. ఈరోజు జనరల్ గా హైదరాబాద్ బిర్యానీ అంటే ఎంత ఫేమస్, అలాగే మాధవి హోమ్ మేడ్ పికిల్స్ అంటే నాన్ వెజ్ పికిల్స్ అంటే అంత ఫేమస్ గా ఉంది. ఎందుకంటే మీరు మీ సర్కిల్ ఎవరైనా ఉంటే ఎంక్వైరీ చేయండి. ఇప్పుడిప్పుడే వీళ్ళు డే బై డే అభివృద్ధి చెందుతూ అన్ని ఏరియాలు కవర్ చేస్తూ వీళ్ళ వ్యాపారాన్ని విస్తరించబోతున్నారు. ఈ రోజు వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుగు 2 రాష్ట్రాల్లో మీరు ఎక్కడైనా ఏ మండలంలో ఉండండి, ఎక్కడైనా ఉండండి, మీరు వ్యాపారం చేయాలి, ఈ పికిల్స్ వ్యాపారం అన్ని రకాల నాన్ వెజ్ పికిల్స్ వ్యాపారం చేయాలి అంటే మీకు ఫ్రీగా డీలర్షిప్ మేము ప్రమోట్ చేస్తాము. అలాగే 10,000 రూపాయలు మీరు పెట్టుబడి పెట్టుకుంటే మీరు రెగ్యులర్ గా నెల మొత్తం ఎంతకాలం మీరు వ్యాపారం చేస్తే అంతకాలం కంటిన్యూగా ఆదాయం సంపాదించాలని కంపెనీ చెప్తుంది. ఈ విధి విధానాలు ఎలా ఉంటాయి, ఆ పచ్చడి రేట్లు ఎలా ఉంటాయి అని కంపెనీతో మాట్లాడి కంపెనీ ప్రతినిధి నెంబర్ మీకు కనిపిస్తుంది. వారితో మాట్లాడి సమస్త సమాచారం తెలియజేస్తారు. ఫ్రెండ్స్, వ్యాపారం అయితే తక్కువ పెట్టుబడితో చేసే వ్యాపారాలు చాలా ఉంటాయి. కాకపోతే అందరికీ అన్ని సూటబుల్ కావు. ఇది ఏ రంగంలో ఉన్న వ్యక్తి అయినా కానీ, ఒక షాప్ ఉన్న వ్యక్తి ఫ్యాన్సీ అయి ఉండొచ్చు, మెడికల్ అయి ఉండొచ్చు, లేకపోతే కర్రీ పాయింట్ అయి ఉండొచ్చు, ఈ జ్యూస్ షాప్ అయి ఉండొచ్చు, ఏ రంగంలో ఉన్న వ్యక్తి అయినా కానీ ఇది సపోర్ట్ ఆదాయంగా మలుచుకోవడానికి అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి నేను చెప్పింది ఆలోచించండి. మీరు చేస్తున్న వ్యాపారానికి ఇది సపోర్ట్ ఆదాయంగా ఉంటే మీకు ఎంత ఆదాయం వస్తుంది. ఈ విధంగా ప్రయత్నం చేయండి. కొత్తగా వ్యాపారం చేసే వ్యక్తులు కూడా ఒక స్టాల్ లాంటిది ఏర్పాటు చేసుకోండి, ఒక షాప్ లాంటిది ఏర్పాటు చేసుకోండి. ఈ రోజు నాన్ వెజ్ పచ్చళ్ళకు ఉన్న డిమాండ్ మామూలుగా లేదు. ఎందుకంటే వీళ్ళు బెస్ట్ క్వాలిటీ ఇస్తున్నారని కంపెనీ మనకు బలంగా చెప్పేది ఏంటంటే మేము క్వాలిటీలో కాంప్రమైజ్ కాం కాబట్టి మీరు ఎక్కడ ఈ వ్యాపారం స్టార్ట్ చేసినా ఆదాయంలో కొనసాగుతూ ఉంటారు. మాకు సేల్స్ అంటే ఏదో కస్టమర్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, కస్టమర్ వ్యాపార సేల్స్ దృష్టిలో పెట్టుకుని, అలాగే మీకు డీలర్షిప్ ఇవ్వడం వల్ల మీకు మంచి ఆదాయం రావాలి అనే ఉద్దేశం మీద బెస్ట్ క్వాలిటీ పచ్చళ్ళు అమ్ముతున్నామని కంపెనీ చెప్తుంది. మీకు కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. నేను ఎన్ని చెప్పినా మీ డౌట్స్ మీకు ఉంటాయి. మీ క్లారిటీ తీసుకోవాలంటే ఖచ్చితంగా కంపెనీ ప్రతినిధి నెంబర్ మీకు కనిపిస్తుంది. వారితో మాట్లాడండి, పూర్తి సమాచారం తెలుసుకోండి. మీకు ఏదైతే డౌట్స్ ఉన్నాయో మొత్తం పేపర్ మీద రాసుకొని స్టెప్ బై స్టెప్ మొత్తం తెలుసుకున్న తర్వాత మంచి నిర్ణయం తీసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి ఏ ఒక్కరికైనా ఈ సమాచారం ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారికి కూడా ఈ సమాచారాన్ని చేరవేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.